కొంతమంది చిన్నపిల్లలు 7-14 సంవత్సరాలు లేదా 19 సంవత్సరాల వయసున్న పిల్లలు మరీ ముఖ్యంగా చిన్న చిన్న విషయాలకి లేదా చిన్న చిన్న సిచ్యువేషన్స్కి బాధపడిపోవటం, టెన్షన్ పడిపోవడం చేస్తుంటారు. మరీ ముఖ్యంగా స్కూల్లో జరిగే సిచ్యువేషన్స్, ఎందుకంటే ఎక్కువ శాతం స్కూల్లోనే పిల్లలు ఉంటారు కాబట్టి స్కూల్లో జరిగే కొన్ని సిచ్యువేషన్స్కి కొంతమంది పిల్లలు, మరీ ముఖ్యంగా కొంతమంది పిల్లలు మాత్రమే వాటి గురించి ఫీల్ అవ్వటం, బాధపడిపోవటం చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్లో పిల్లలకి ఏంటంటే పిల్లలతో పాటు ఎవరు నాతో మాట్లాడట్లేదు, అందరూ నన్ను అవాయిడ్ చేస్తున్నారు, చిన్న చిన్న సిచ్యువేషన్స్కి ప్రతి ఒక్కళ్ళు నన్నే టార్గెట్ చేస్తున్నారు, నన్నే టార్గెట్ చేసి టీచర్స్ దగ్గర చెప్తున్నారు అని చెప్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఇలాంటి సిచ్యువేషన్ పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్తారు, సార్ట్అవుట్ చేసుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. కానీ కొంతమంది పిల్లలు పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్తే ఏమైనా అంటారేమో, తిడతారేమో, నన్నే కొడతారేమో, లేకపోతే టీచర్స్ దగ్గర చెప్పి కొట్టండి, అరవండి, తిట్టండి అని చెప్తారేమో అని పిల్లలు ఫీల్ అవుతారు. సో దానివల్ల ఏమవుతుంది, పిల్లలు టీచర్స్కి చెప్పకుండా, ఇటు పేరెంట్స్కి చెప్పకుండా వాళ్ళే స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటారు. యాక్చువల్గా పిల్లలకి మెయిన్ ప్రైమరీ టీచర్స్ పేరెంట్సే. అందుకే పేరెంట్స్ కనుక పిల్లలకి సపోర్ట్ ఇచ్చి, సపోర్ట్ అంటే ఏం లేదు, పిల్లల్ని దగ్గరికి తీసుకొని ఇవాళ ఏం జరిగింది, ఏమేమి సిచ్యువేషన్ జరిగినాయి, స్కూల్లో ఏమైనా నీకు ఇబ్బంది అయిందా, లేకపోతే ఎవరైనా కొట్టారా, ఏమైనా ఇబ్బంది పెట్టారా, ఎందుకు అలా ఉన్నావు ఏంటి, ఎందుకంటే పిల్లలు ఏదైనా చేంజెస్ జరిగితే ఈజీగా పేరెంట్స్కి తెలిసిపోతుంది. అలా తెలిసిపోయినప్పుడు వాళ్ళని అది అరవకుండా, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, నువ్వే ఏదో చేస్తుంటావని మనం ప్రతిసారి వాళ్ళని అనకుండా ఉండి కొంచెం దగ్గరికి తీసుకొని వాళ్ళని అడిగితే, ఓకే ఏదైనా సరే కష్టం వచ్చినా సరే నాకు పేరెంట్స్ ఉన్నారు, నేను చెప్పుకోగలను అన్న ఇది వాళ్ళకు ఉంటుంది. దానివల్ల వాళ్ళు సైకలాజికల్గా కానీ లేకపోతే ఫిజికల్గా కానీ ఏదైనా సరే స్టెబిలిటీగా ఉండటానికి ట్రై చేస్తారు.